బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో కిడ్నాప్ కలకలం రేగింది. రియల్ ఎస్టేట్ వ్యాపారి మహబాబు బాషాను కిడ్నాప్ చేసేందుకు కొంతమంది యత్నించారు. కదిరి ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ వర్గీయులతో మహబాబ్ బాషాకు రియల్ ఎస్టేట్ లావాదేవీలు ఉన్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మహబాబు బాషాను కిడ్నాప్ చేసేందుకు యత్నించారు. అయితే గట్టిగా కేకలు వేయడంతో కందికుంట ప్రసాద్ వర్గీయులు పారిపోయేందుకు ప్రయత్నించారు. అయితే స్థానికులు కిడ్నాపర్లను ఓ గదిలో బంధించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో కిడ్నాప్ కలకలం రేగింది. రియల్ ఎస్టేట్ వ్యాపారి మహబాబు బాషాను కిడ్నాప్ చేసేందుకు కొంతమంది యత్నించారు. కదిరి ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ వర్గీయులతో మహబాబు బాషాకు రియల్ ఎస్టేట్ లావాదేవీలు ఉన్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మహబాబు బాషాను కిడ్నాప్ చేసేందుకు యత్నించారు. అయితే గట్టిగా కేకలు వేయడంతో కందికుంట ప్రసాద్ వర్గీయులు పారిపోయేందుకు ప్రయత్నించారు. అయితే స్థానికులు కిడ్నాపర్లను ఓ గదిలో బంధించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. దీనిపై మరింత సమాచారాన్ని అనంతపురం నుంచి మా కరెస్పాండెంట్ యోగానంద్ ఫోన్ ద్వారా అందిస్తారు. యోగానంద్, చెప్పండి, అసలు ఏంటి కిడ్నాప్ డ్రామా, అసలు ఏం జరుగుతుంది, దీని గురించి పూర్తి వివరాలు ఏంటి? సత్యసాయి జిల్లాలో వరుస కిడ్నాప్ నిన్న ధర్మవరంలో ఒక రైతుని కిడ్నాప్ చేసేందుకు కొంతమంది యత్నించగా సత్యసాయి జిల్లాలో వరుస కిడ్నాప్లు కలకలం తీవ్ర ఉత్కంఠ రేపిస్తున్నాయి. ముఖ్యంగా నిన్న ధర్మవరంలో కిడ్నాప్ కలకలం రాగా ఇవాళ సత్యసాయి జిల్లా కదిరి మండలం ఓడిసి మండలం బాబాసాహెపల్లిలో మరో వ్యక్తి కిడ్నాప్ కూడా తీవ్ర సంచలనం రేపించవచ్చు. దీనికంతా కూడా భూ తగాదాల కారణంగా ముఖ్యంగా ఇటీవల భూ రేటు భారీగా పెరగడంతో ఆ వ్యక్తికి సంబంధించిన ఆపోజిట్ వర్గాలు కూడా తీవ్ర పెద్ద ఎత్తున భూమి మా వైపు తిప్పుకోవాలి, లేదంటే భూమి మాకు రాసివ్వాలంటూ కూడా ఒత్తిడి పెట్టడంతో వ్యక్తిని కిడ్నాప్ చేసి బలవంతంగా సంతకాలు కూడా చేసుకుని తెలుస్తుంది. అయితే ఆ కిడ్నాప్ యత్నాన్ని గ్రహించిన కొంతమంది స్థానికులు గ్రామస్తులు వెంటనే అక్కడ చేరుకొని పెద్ద ఎత్తున కేకలు వేయడంతో ఆ కిడ్నాపర్లు ఒకసారి భయపడి వెంటనే గ్రామస్తులతో కలిసి ఆ కిడ్నాపర్లని ఒక రూమ్ లో బంధించి పోలీసులు సమాచారం పడంతో పోలీసులు వెంటనే చేరుకొని ఆ కిడ్నాపర్ల చెర నుంచి రక్షించి కిడ్నాపర్లని అదుపులోకి తీసుకున్నారు. పావని, బంధువులు కుటుంబ సభ్యులు ఏమంటున్నారు దీని గురించి, ఎవరు చేశారు ఏంటి అని ఏమైనా ఇన్ఫర్మేషన్ చెప్పారా? దీనికి కారణం ముఖ్యంగా రాజకీయ ఒత్తిళ్లు మరియు వ్యాపార లావాదేవీల కారణంగా కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ తో ఏదైతే కిడ్నాప్ సంబంధించిన వ్యక్తికి ఈ లావాదేవీలు ఉన్నాయని తెలుస్తుంది. ఆ లావాదేవీల కారణంగా లావాదేవీలు సరిగ్గా పసకపోవడంతోనే ఈ కిడ్నాప్ యత్నం జరిగి ఉండొచ్చు అంటూ కూడా భావిస్తున్నారు. ఏదేమైనా సరే పోలీసులు గ్రామస్తులు వెంటనే స్పందించడం పెద్ద ప్రమాదం తప్పని చెప్పొచ్చు. భావని, యోగానంద్, అంటే ఎంతమంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు? సుమారుగా 5 మంది వ్యక్తులు ఈ వ్యక్తిని కిడ్నాప్ చేసేందుకు రాగా వారందరినీ కూడా గ్రామస్తులు బంధించి రూమ్ లో బంధించడంతో వారి కిడ్నాప్ యత్నం విఫలమైనట్టు తెలుస్తుంది. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి 5 మందిని కూడా అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. పవని, అంటే బాధితుడు భాష ప్రస్తుతం సురక్షితంగానే ఉన్నారా? అయితే బాధితుడు కిడ్నాపర్లు వెంటనే కారులో ఎక్కించుకునే ప్రయత్నం చేయగా వెంటనే అక్కడ ఉన్న గ్రామస్తులు సహాయంతో ఆయన బయటపడ్డాడు. వెంటనే పోలీసులకు సమాచారం అన్నీ కూడా చక్కచక్క జరిగిపోవడంతో ప్రస్తుతం బాధితుడు క్షేమంగా ఉన్నట్టు తెలుస్తుంది. పవని, థ్యాంక్ యూ యోగానంద్.